ఫ్యామిలీతో కానీ, కిడ్స్‌తో కానీ, ఇట్లాగా ఫ్రెండ్స్‌తో కానీ, గ్రూప్‌గా అయినా ఏదన్నా యాక్టివిటీ ప్లాన్ జేసుకోవాలి కొంచెం డిఫరెంట్‌గా అంటే, కలర్ మీ మైన్ అని ఇట్లా పాటరీ పెయింటింగ్ వర్క్‌షాప్ అండి. వాళ్ళే క్లే, కలర్స్ అవన్నీ గూడా ఇస్తారు. డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఒక గ్రూప్‌లాగా ఎళ్ళామండి. మాకు నచ్చింది. మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మనం వాళ్ళని అడిగి ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. Color Me Mine is the pottery place we came to, and we had such a good time. Thank you so much. And we didn't even know that we have this until our group decided to come here. So, it's. Can you tell me how the prices are and what's the timings and what's the group size? Can one person come? Can two people come? How does the pricing go? Yeah, so the pricing works. All of our prices are different for every single item. Okay. Our prices range from anywhere to $10 to about $80, depending on the size of what the item is. Okay. And it takes about a week for us to fire and glaze your items in order for you to get them back. Okay. Yes. So what is the starting $10 when you say what can they do in $10? Yeah, so for $10, you could paint something small like an ornament or like a little trinket dish, something like that. We also have a $10 studio fee for everyone who's painting, and that includes things like the paints, any supplies that are used, and also the price of fire. So is there a price sheet or something that people can check out on the website? Yeah, so we have all the information on our website for our parties. You can find it on colormemine.com. Color Me Mine Yes. .com. Yes, Okay. ma'am. And you guys are located in Plano. Yes. Okay. Yes. Thank you. Thank And you. you are open all week? Yes, we are open from 10 to 8 Monday through Thursday, and then 10 to 9 Friday, Saturday, then 11 to 7 on Sunday. Okay. Yes. Great. Thank you so much. Of course. చిన్న చిన్న గ్రూప్స్‌గా వచ్చినాళ్ళు ఇట్లాగ కూర్చొని చేస్తూ ఉన్నారండి. పెద్ద గ్రూప్స్ కూడా వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు. ఇవైతే కొన్ని ఐటెమ్స్ కొంతమంది చేసినవి. ఇవి మళ్ళీ బర్నర్‌లో అట్లా పెట్టి గ్లేజ్ చేసి అయిన తర్వాత 1 వీక్‌లో ఇస్తా అన్నారు కదా! ఇలాంటి ఐటెమ్స్ అండి. బావున్నాయి కదా! మేమైతే ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ గ్రూప్‌లాగా వెళ్ళామండి. పిల్లలు, కొంచెం పెద్దవాళ్ళు, వుమెన్ అండ్ కిడ్స్ అండి మోస్ట్‌లీ. సో, అవి కలర్స్ అండి. మీరు ఒక్కొక్క కలరు మీరు పెయింట్ చేయొచ్చు. లేకపోతే మట్టిలోనే కలిపేసి కూడా చేయొచ్చు. అక్కడ క్లే బాల్స్ ఇస్తా ఉన్నారు కదా! అయి తీసుకొని ఇదిగోండి కొంతమంది చేసినయి, గ్లేజ్ చేసినయి ఐడియా కోసం ఇక్కడ పెట్టారనమాట. సో, కలర్స్ మీరు డల్‌గా చేయాలంటే ఒకలాగా, కొంచెం ఎక్కువగా చేయాలంటే ఒకలాగా, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ ఒక చపాతీ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది గదండీ! దాంతోటి ముందైతే ఫ్లాట్‌గా చేసి, ఆ షేప్స్ చేసి, దాంట్లో మనకి డిజైన్‌కి చాలా వెరైటీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో, ఇది కట్ చేయడానికి ఎక్విప్‌మెంట్ అంతా ఉంటదనమాట. సో, అలాగా కట్ చేసుకొని నేను ఒకటే ఐటెమ్ కాకుండా మల్టిపుల్ చేయాలని అనుకున్నాను ఇచ్చిన క్లే బాల్ తోటి. సో, మేము తీసుకున్న దాంట్లో అయితే సెకండ్ క్లే బాల్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చిన్న చిన్న ఐటెమ్స్ చేద్దామని స్టార్ట్ చేశాను. డిజైన్ అచ్చులు అలాంటివి ఉంటాయండి. సో, ఆ డిజైన్ రావాలంటే దాని మీద ప్రెస్ చేసి నేను డిజైన్‌లా చేసుకున్నాను. ఇంకొక సైడ్ కవర్ కాలేదని కొంచెం కొంచెంగా సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసి పెట్టానండి. సో, బేసికల్లీ మనం ఆ షేప్‌లోని చిన్న ప్లేట్ టైప్‌లో చేస్తున్నానండి. సో, దానికోసమని పువ్వులాగా షేపుది ఉన్నది. ఇవన్నీ గూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. మనమైతే విడిగా తీసుకెళ్ళలేదు. సో, వాళ్ళు ప్రొవైడ్ చేసినవే తీసుకొని మనము డిజైన్స్ చేస్తున్నాం అనమాట. సో, నేనైతే డైరెక్ట్ క్లేతో తీసుకొని చేశాను కొన్ని. తర్వాత ఆ కలర్స్ తీసుకొని క్లేలో మిక్స్ కూడా చేశానండి. తర్వాత ఇన్‌స్ట్రక్టర్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసిందేంటంటే ఆహ్, బ మామూలుగా పెయింట్ కూడా చేయొచ్చంట. అంటే క్లేతో ఇప్పుడు డిజైన్ చేశాను కదా! సో, మీకు కావాలంటే అక్కడున్న పెయింట్ కలర్స్ బట్టి పెయింట్స్ కూడా చేయొచ్చంటండి. నేనైతే కొన్ని క్లే బాల్స్‌లోని నాకు నచ్చిన కలర్స్ మిక్స్ చేసి చూసారా ఇలా బాల్స్‌లా చేసి దాన్ని తర్వాత ఫ్లాట్‌గా చేసి దాన్ని ఒక బౌల్‌లాగా కానీ, మనం ఇంకా ఏ డిజైన్ అనుకుంటే అలా చేయొచ్చండి. ఇదేంటంటే ఎప్పుడు ఫ్లాట్‌గా అట్లా రౌండ్‌గా ఉండడం కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్‌గా చేద్దామని ఫస్ట్ అయితే అచ్చుతోటి డిజైన్ చేసి రౌండ్‌గా కట్ చేసి మళ్ళీ ఫ్లవర్ కూడా కొంచెం లైట్‌గా నొక్కానండి. సో, ఇదేంటంటే కొంచెం కర్వీగా చేయడానికనమాట. కర్వీలాగా బౌల్ చేయడానికి. సో, ఎక్స్‌ట్రాగా ఉన్నదంతా తీసేసి పక్కన పెట్టేశాను.
వాళ్ళు టేబుల్ మీద చాలా ఎక్విప్‌మెంట్ ఉంటదండి. సో, ఇలా ఉంది కదా! ఇవన్నీ గూడా వాళ్ళు ప్రొవైడ్ చేసినవే. నేనైతే ఏమి తీసుకొని వెళ్ళలేదు. సో, కలర్సు, క్లేతో పాటు మధ్య మధ్యలో ఏమన్నా కావాలంటే మనమెళ్లి తెచ్చుకుంటూ ఉండొచ్చు. చూసుకొని మనకు అవసరమైనంత వరకు. సో, ఏలుతోటి ఇట్లా నొక్కుతూ దీంతో ప్రెస్ చేస్తూ ఉంటే సాఫ్ట్‌గా వస్తదనమాట. వాటర్ ఒక బౌల్‌లో పెడతారండి. అదేంటంటే ఒకవేళ మీకు ఎడ్జెస్ కొంచెం రఫ్‌గా అట్లా ఉంటే, వాటర్ కొంచెం చేత్తో తీసుకొని ఇలా ఇలా అద్దుతూ సాఫ్ట్‌గా చేయాలండి. అప్పుడు మీకేంటంటే ఆ సాఫ్ట్‌నెస్ ఒస్తది. లేకపోతే మీకు ప్లేట్ చేసినప్పుడు కొంచెం గరుగ్గా ఉంటే మీకు వాడడానికి ఇబ్బందవుతది కదా! సో, అందుకని వాటర్ మధ్య మధ్యలో తీసుకుంటూ మీకు షేప్ వచ్చిన తర్వాత దాన్ని సాఫ్ట్‌గా చేసుకోవాలండి. బయట, లోపల అంతా గూడా. ఇది ఆల్మోస్ట్ మేము ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ ఉన్నామండి మా గ్రూప్ అయితే. మేము ఇంటి దగ్గర నుంచి లంచ్ కూడా ప్లాన్ చేసుకొని శాండ్‌విచెస్ తీసుకెళ్ళాము. సో, సో, మాకు ఆ టైం అయిపోయేంత వరకు మనకి పాటరీ చేయొచ్చు. అండ్ ఆల్సో పిల్లలతో ఎళ్ళినప్పుడు లంచ్ కూడా మేము గ్రూప్‌కెళ్ళాం కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాము. ఆహ్, మాకిదంతా కూడా లెటీ అని మా ఇంటి దగ్గరలో ఉంటారండి. తను ఆర్గనైజ్ చేశారు మాకైతే. సో, గ్రూప్‌కెళ్తే మీకు ఎడిషనల్‌గా చాలా చేయొచ్చనమాట. ఎప్పుడు ఇంకా సినిమాలు, రెస్టారెంట్‌లే కాకుండా 2, 3 ఫ్యామిలీస్ సరదాగా అట్లా టైమ్ స్పెండ్ చేయాలన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ కిడ్స్ హాలిడేస్‌లో గానీ, సమ్మర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ మా గ్రూప్‌లో వచ్చిన వాళ్ళు చేసిందండి. ఈ కార్ట్ లో ఉన్నయన్నీ ఇవన్నీ నేను చేసినయండి లెఫ్ట్ సైడ్‌వి. సో, ఇవి ఒకళ్ళు చేశారండి. మా పాప వాళ్ళైతే ఒకళ్ళేమో క్యాట్ షేప్‌లో ఒక బౌల్ చేశారు. ఇంకొకళ్ళు హార్ట్ షేప్‌లో చేశారు. అట్లా వెరైటీగా ఇదంతా ఫుడ్ మేము తెచ్చిందండి. ఆర్గనైజ్ చేసినప్పుడు తెచ్చినవి. సో, వీటి మీద పెయింట్ చేసినవి కూడా ఉన్నాయండి కొన్ని. సో, చూసారా క్లేలోకి మిక్స్ చేయకుండా పైన పెయింటింగ్ అనమాట. అక్కడున్న ఇన్‌స్ట్రక్టర్‌ని అడిగానండి. అంటే It is a మనము quick ఇంట్లో handmade, ఒకవేళ right? మనకి So కెల్మ్ how does లేకపోతే ఏం that చేయాలి work? అని. So the air ఆవిడైతే dry ఇలా clay, చెప్పారు. you can make your items and then you don't have to fire it in the kiln. It's just gonna air dry. Okay. And then after it's dry, you can paint it with acrylic. Okay. After your acrylic is dry, you can seal it with a clear varnish. Clear varnish. Yes. And all of these are available in Michael's. Michael's, yeah. Okay, great. For sure. Thank you so much. Of course, thank you. Subscribe to our channel for more interesting content. Thank you.